హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య పొన్నాల. మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో ఒక్కసారి వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ నేను అమ్మవారికి డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. రూపాయి కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్తో గిన్నె మీద అలా తయారు చేసి పెట్టుకున్నాను. మా అమ్మ అయితే బాగా చేసింది నాకన్నా. అమ్మేమో వెండి బౌల్లో చేసింది, నేనేమో చిన్న బౌల్లో చేసి పెట్టుకున్నాను అనమాట, లక్ష్మీదేవిని పెట్టడానికి అని చెప్పి. నాకన్నా అమ్మే బాగా చేసింది చూసారా. అది అయిపోయిన తర్వాత క్యాండిల్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నైట్ దీపాలు పెట్టాలి కదా, సో అందుకని చెప్పి ఆ నువ్వులను తీసుకుని అందులో క్యాండిల్స్ వేసేసుకుని చెప్పి దీపాల్లో ఇప్పుడే పోసి పెట్టేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అక్కడ. నేనైతే ఈ దీపాలని ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను. ఆయిల్ ఒలిగిపోకుండా అప్పటికప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనకి టైం సేవ్ కూడా అవుతుంది అలా వెలిగించేసుకొచ్చి పెట్టుకొని. అందుకని చెప్పి అలా ప్రిపేర్ చేసి ఇంకా తర్వాత లక్ష్మీ పూజకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అక్కడ. చూసారా, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్తో అమ్మవారిని అయితే అలంకరించేసాను అక్కడ. గవ్వలు, గోమతి చక్రాలు, తర్వాత వచ్చి ధనియాలు, మెయిన్ ధనియాలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. తర్వాత మా ఇంటి ముందు దీపాలు అయితే ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాను. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసాను, అక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కొక్క దీపాన్ని అలాగ మా ఇంటి ముందు సెట్ చేస్తున్నాను అనమాట. నేనే ముగ్గులు వేసాను, జల్లెడుకొని ఆ జల్లెడతో వేసాను మెట్ల మీద ముగ్గులు. ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకా లక్ష్మీ పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అష్టోత్తరాలు చదివేసి అమ్మవారి దగ్గర బిల్వపత్రాలతో అర్చన చేశాను. చాలా మంచిది అనమాట ఈరోజు అలా చేస్తే అనమాట. అందుకని నేను లక్ష్మీ పూజ అయితే చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నాను ఈరోజు. నాకు ఉన్నంతట్లో, నాకు నచ్చినంతట్లో అనమాట. ఎంత నిండుగా ఉందో చూడండి లక్ష్మీదేవి. ఇంకా మేమైతే దివాళీ సెలబ్రేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం. మా చెల్లి, మా మరిది వాళ్ళ బాబు, మా ఆయన, మేమందరం అయితే రెడీ అయిపోయి బయట కాల్చడానికి వెళ్తాం. మా డాడీ అప్పుడే వచ్చారు. వీడేమో రానని అలుగుతున్నాడు అనమాట, బుడ్డోడు. మా మరిది గారు అయితే స్టార్ట్ చేస్తారు అనమాట కాల్చడం. ఇంక తర్వాత మా పిన్నిని తీసుకెళ్ళి నేను భయపెట్టి మరీ తీసుకొచ్చి వెలిగించాను అనమాట. ఆవిడికి భయం వెలిగించడం. ఇంకా మా ఫ్యామిలీ అందరం ఒక చోట చేరి ఇంకా అలా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మా చెల్లి వాళ్ళు అందులో ఉండడం అంటే ఇంకా బాగుంది. అందుకని చెప్పి ఇంకా అందరం ఒకసారి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. అరే